UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. Contact Shaurya Consultancy 89851 మేడం మీ పేరు? నా పేరు శోభలత. శోభలత మేడం. మేడం ఇది 2024 ఆంధ్రప్రదేశ్ ఏపీ సీఎంగా ఎవరు అవుతారని మీ మాటల్లో తెలియజేయండి మేడం. చూడండి, 2024లో జగనన్న తప్ప ఇంకెవరు వచ్చే ఛాన్స్ లేదు. జగనన్న గారే వస్తారు. ఎవరు గెలుస్తారని అనుకుంటున్నారు మేడం ఈసారి? ఆదోనిలో సాయన్నను వదిలి ఇంకెవరు ఎమ్మెల్యేగా రాలేరండి, నేను చెప్పగలను. రోడ్లు వేయించారు. అందరు ఎవరి అర్ధరాత్రి లేపితే కూడా లేచి అన్న మాట్లాడతారు, ఏదైనా అర్జెంటు. మొన్న ఒక ఎమర్జెన్సీ కేసు కోసం రాత్రి 12 గంటలకు చేశాను, అసెంబ్లీకి వెళ్ళారు. అక్కడి నుంచి మాట్లాడి డాక్టర్స్ చెప్పి ఇది ఇలాంటిది ఇంతవరకు ఏ ఎమ్మెల్యే గారు చేయలేదు ఆదోనిలో. మన సాయి ప్రసాద్ రెడ్డి అన్న చేస్తున్నారు. మన సాయి ప్రసాద్ రెడ్డి ఆదోని పులి అండి. ఆదోనికి అతను మించిన వాళ్ళు ఎవరు లేరు. మేడం ఈసారి మళ్ళా జనసేన టీడీపీ రెండు కూటమిగా ఏర్పడి ఓడించే ప్రయత్నం చేస్తుంది. మరి మీరు ఈ ఉద్దేశాన్ని ఎలా మాట్లాడతారు మేడం? మాటల్లో చెప్పండి. చూడండి, జనసేన కొత్త పార్టీ, దాన్ని ఎవరు నమ్మరు. టీడీపీతో బాధలు అనుభవించారు ప్రజలు, అందుకే టీడీపీ కూడా రాదు. వాళ్ళు ఒక్కటిగా ఇద్దరు కలిసి ప్రయత్నం చేసినా కూడా మన ఆదోని అన్నగారిని మటుకు మాటలన్నీ నెరవేర్చారు, ఏదీ తీయలేదు. ఇంకా అలాంటి జగనన్న ఎంతమంది ఆడవాళ్లకు ఎప్పుడు మనం ఇన్ని రోజులు ఇన్ని పార్టీలు ఉండి ఆడవాళ్లకు చేయూత ఇచ్చిన పార్టీ ఏది లేదు. మన జగనన్న పార్టీ ఒక్కటే చేయూత ఇచ్చింది. అమ్మఒడి పిల్లలకు చదువుకోవడానికి అన్ని వసతులు కల్పించారు. ఇలాంటి కల్పించిన జగనన్న మాకు రావాలని మాకు ఉంటుంది కదండి. అన్నే వచ్చేదండి, అన్నకు ఎదిరించి ఎవరు రాలేరు, రారు కూడా. మేడం ఈసారి మళ్ళీ షర్మిల గారు కూడా పోటీ కాంగ్రెస్ తరఫున పోటీ చేయబోతున్నారు కనుక మరి ఆమె కూడా ఈసారి మీరు ఎలా చెప్తారు మేడం మీ మాటల్లో? లేదండి, ఆమె వచ్చినా కూడా జగనన్నే వస్తారు, కానీ ఆమె రావడానికి ఛాన్స్ లేదు. ఎందుకంటే ఆమె అంతా పార్టీ చేంజ్ చేసి అటు వెళ్ళింది, ఇచ్చేసింది. జగనన్నను మించిన వాళ్ళు ఎవరు లేరండి. మాకు ఆంధ్ర ప్రజలందరికీ మాకు జగనన్నే కావాలి, జగనన్నే కావాలి. పిల్లల నోటి నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరూ జగనన్న గురించి అనుకుంటారు. జగనన్న కావాలి మాకు. 2024 సీఎం ఆంధ్రప్రదేశ్కు సీఎం ఎవరు అవుతారని మీరు అనుకుంటున్నారని? ప్రజలు తీర్పు ఇస్తారు సార్, మనకి ఏం చేతిలో లేదు. ప్రజలు ఏ తీర్పు ఇస్తే అదే. అంటే మీ మాటల్లో చెప్పండి. మా మాటలు అంటే సార్, ప్రజలు ఏది అంగీకారం చేస్తే మనం కూడా దాంట్లోనే. మా అభిప్రాయం జగన్మోహన్ రెడ్డి సార్. జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు అంటున్నారు. అయితే ఆదోని నియోజకవర్గంలో కూడా ఎవరైతే ఎమ్మెల్యేగా గెలుస్తారని మీరు అనుకుంటున్నారండి? ప్రజల చేతిలో ఉంటుంది కదా సార్, మనం ముందుగానే స్కాన్ చేయడానికి రాదు కదా. ప్రజల్లో మాటలు అందరూ మాట్లాడుతుంటారు కదా ప్రజల్లో, ఆ విధంగా మీకు ఎవరిని గెలిపిస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారండి? పని చేసే వాళ్ళు గెలిస్తే మంచిది సార్. ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే గారు సాయి ప్రసాద్ రెడ్డి గారు అభివృద్ధి కార్యక్రమాలు ఏం అందలేదా మీకు? అందినా సార్, మనకు కిట్కో ఇండ్లు దొరికినాయి, ఆరోగ్యశ్రీ పథకం దొరికింది, అమ్మఒడి దొరికింది. ఈ 3 మనకు ఎలిజిబిలిటీ అయింది సార్. అందుతున్నాయండి అన్ని? టీడీపీ జనసేన రెండు మద్దతు పలుకుతున్నాయి. అవును సార్. ఆ విధంగా ఉన్నప్పుడు మరి ఎమ్మెల్యే గారు సాయి ప్రసాద్ రెడ్డి గారు గెలుస్తారంటారా? సార్ చెప్పడానికి కాదు, ఇప్పుడు ప్రజల నిర్ణయం చెప్పినాను నేను. మా అభిప్రాయం మనం అన్ననే వస్తాడనుకుంటున్నాం సార్. అన్న మీ పేరు? అబ్దుల్ హమీద్. 2024 ఆంధ్రప్రదేశ్ సీఎంగా ఎవరు అవుతారని మీరు అనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి. ఆదోని నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఎవరు గెలుస్తారండి? సాయి ప్రసాద్ రెడ్డి. సాయి ప్రసాద్. అంటే అభివృద్ధి కార్యక్రమాలు ఏమన్నా చేశారంటారా మీ మాటల్లో? చేసిన అన్ని పథకాలు అందుతున్నాయా? అందుతాడు, ఖచ్చితంగా అందుతాడు. ఖచ్చితంగా ఆయనే గెలుస్తారంటారా? 100%. మీ పేరు? మనియార్ షేక్ షావలి. 2024 ఆంధ్రప్రదేశ్ సీఎంగా ఎవరు అవుతారని మీరు అనుకుంటున్నారు? ఒకసారి షర్మిల గారికి కూడా అవకాశం ఇస్తే ప్రజలకి బాగుంటుంది. ఎందుకంటే ఒకసారి మేము టీడీపీ కూడా ఇచ్చినాము, జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఇచ్చినాము ఒకసారి. ఎందుకంటే రాబోయే ఎన్నికల్లో కూడా 2024లో మేము ఖచ్చితంగా ఒకసారి, ఎందుకంటే మేము వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి అభిమానంతో ఓడేసి ఇప్పుడు అభివృద్ధి బాగా జరిగింది. అట్లాగే మనకి ఇంకోసారి ఆంధ్రప్రదేశ్లో ఒకసారి ఆ షర్మిల గారికి అవకాశం ఇస్తే మళ్ళీ అభివృద్ధి జరుగుతుందని మాకు ఒక నమ్మకం. ఎందుకంటే ప్రతి ఒక్కరికి మేము అవకాశం ఇచ్చినాము. ఈసారి కాంగ్రెస్ పార్టీ షర్మిల గారిగా అవకాశం ఇస్తే బాగుంటుందని మేము కోరుకుంటున్నాం. అలాగే ఇప్పుడు ఆదోని నియోజకవర్గంలో కూడా ఎమ్మెల్యేగా ఎవరు గెలిస్తే బాగుంటుందా మీరు అనుకుంటున్నారు?
ఇప్పుడు మేము పైన అధికారం షర్మిల గారు రావాలంటే ఆదోని కూడా ఒకసారి కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకుని రావాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే అందరికీ అవకాశం ఇస్తున్నాం, ఒకసారి కాంగ్రెస్ పార్టీని కూడా అవకాశం ఇస్తే బాగుంటుందని కోరుకుంటున్నాం. ఆధునిలో అభివృద్ధి జరిగిందంటారా లేదంటారా జగన్మోహన్ రెడ్డి హయాంలో? జరిగింది కానీ 50% జరిగింది. టిట్కో ఇల్లు కానీ కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, దాని ప్రకారము జరిగినాయి, 50% జరిగినాయి అభివృద్ధి. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో మీకు ఏం పథకాలు అందలేదా? అందిన వాళ్ళకి అందినాయని, లేకున్న వాళ్ళకి లేదు అంతే.